అయితే తమ్ముడు మహేశ్వర్ మంచిగా బాగున్నా బాగా మంచిగా తమ్ముడు ఏం చేస్తున్నావు తమ్మి? ఇప్పుడు ఏం లేదన్న ప్రజెంట్ ఇంటి దగ్గరనే ఉన్నా. అదే డిగ్రీ అయిపోయిందంట కదా? అవునన్నా. అయితే 1 month గ్యాప్ ఉందని సిస్టమ్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నా మీ దగ్గర. అవును తమ్ముడు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నట్టు. అవునన్నా. సరే తమ్ముడు, ఇంటికాడ ఏం చేస్తున్నావు తమ్మి? ఇంటికాడ ఏం లేదన్న, ఈ ఫ్రెండ్స్తో ఆడుకోవడం, అక్కడక్కడ వెళ్ళడం అంతే అన్న. మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు? లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. అవునా తమ్ముడు. తమ్మి చర్చికి పోతావు తమ్మి? అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, కానీ ఎక్కువ రెగ్యులర్గా మాత్రం వెళ్ళను. అప్పుడప్పుడు అంటే నెలకు ఒకసారి? నెలకు కూడా పోతున్నప్పుడు తెలియదు అని ఎప్పుడు పోతాను. ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే క్రిస్టమస్ అలాంటప్పుడు అయితే వెళ్తాను, ఎందుకంటే అందరు జనాలు ఉంటారు కాబట్టి. ఏం చేసేది నీకు పోతావు? ఎంజాయ్ చేయడానికి, చూడడానికి అంతే. చర్చికి చూడడానికి పోయేస్తావు? అవునమ్మా. యేసుక్రీస్తు బాబు తెలుసా తమ్మి? యేసుప్రభు అందరూ చెప్తా ఉంటారు చర్చిలలో, అంతే తెలుసాను. అంతకుమించి అయితే ఏం తెలియదన్న. అంటే చర్చికి పోయినప్పుడు ఎప్పుడైనా యేసుక్రీస్తు గురించి ఎవరైనా చెప్పారా నీకు? వాళ్ళు వాకింగ్ చెప్పుకుంటా వెళ్తారన్న, అంతే. కానీ యేసుప్రభుని నమ్ముకో, లేకపోతే యేసుక్రీస్తు నీ పాపాలు ఒప్పుకుంటాడు, నువ్వు ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపాలను క్షమిస్తాడు, నీకు నిత్య రాజ్యం ఇస్తాడు అని ఎవరు చెప్పలేదు? లేదన్న, ఇట్లా దగ్గర పిలుచుకుని అయితే ఎవరు చెప్పలేదన్న అలా దేవుని గురించి. అట్లా నేను కూడా తమ్మి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోకముందు ఇష్టం ఉన్నట్టు బతికిన. కానీ ఒకరోజు నాకు ఒక అన్న దేవుని గురించి పరిచయం చేసిండు అనమాట. ఇట్లనే నీ లేకనే ఎంజాయ్ కోసము మెదక్ చర్చికి పోయి క్రిస్మస్ పోయి పీపల్ ఊపుతోటి, లేకపోతే అమ్మాయిల ఎంట పడుతోటి ఎట్లా చేస్తోటి. కానీ ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడు కాలేజీలోకి పోయినప్పుడు ఒక అన్న దేవుని గురించి పరిచయం చేసిండు. చేసినప్పుడు అరే గిట్ల కూడా ఉంటుందా, అరే ఇప్పుడు నా బతుకు గిట్లున్నది, గిట్లయితే గిట్లా మారుతుంది అని అన్న చెప్తే అప్పుడు నేను చేసిన తప్పులన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నాను. అప్పటికెళ్ళి నా జీవితం ఆటోమేటిక్గా మారిపోయింది, దానంతా అదే మారిపోయింది. మా అమ్మ మా నాయన అందరు పరిచయం అయ్యారు నా జీవితం నుంచి. అందుకే తమ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలన్నమాట. అయితే నేను కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలతో ఉన్నా, సో ఇష్టానుసారంగా జీవించిన, అలాంటి జీవితం ఉన్నా కానీ యేసుప్రభు క్షమిస్తాడు అన్నాను. నువ్వు అమ్మాయిలతో జీవించిన తమ్మి, నువ్వు అమ్మాయితో ఎఫ్ఐఆర్లో ఉన్నా నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుని దగ్గరికి పోతే ఆయన క్షమించి నీకు నిత్యరాజ్యం అంటే స్వర్గాన్ని ఇస్తాడనమాట. మన భాషలో చెప్పాలంటే స్వర్గం. ఓకే అన్న. ఈ ఆడ ఇంకా జబర్దస్త్ ఎంజాయ్ ఉంటుంది అనమాట. అయితే ఫ్రెండ్స్తో అనేక సార్లు మూవీస్కి వెళ్ళినాం, అయినా ఎలాంటి అడక్ట్స్ ఉన్నా కానీ దేవుడు క్షమిస్తాడన్న. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే అవిట్లా నువ్వు అటు నుంచి దూరం చేస్తాడు ఆయననే. మళ్ళీ నువ్వు సినిమాలకు పోవాలంటే నీకు విరక్తి పుట్టేటట్టు, దోస్తులతో తాగనికి సిట్టింగ్ చేద్దామంటే విరక్తి పుట్టేటట్టు చేస్తాడు, ఆయననే చేస్తాడు. అయితే మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా అన్న. ఓకే అన్న. అయితే యేసుప్రభు నమ్ముకుంటే స్వర్గం ఇస్తారని చెప్తున్నారు కదా, యేసుప్రభు ఒక్కడే మనకు స్వర్గం ఎందుకు ఇస్తాడన్న మరి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారే స్వర్గాన్ని సృష్టించింది తమ్ముడు. ఎట్లా అంటే ఆయన నీకోసం నా కోసం భూమి మీదకి వచ్చిండు. ఇప్పుడు నువ్వు చరిత్ర చదువుకున్నావు కదా, నువ్వు డిగ్రీ చదివినావు కదా. డిగ్రీ చదివినప్పుడు సోషల్ సాంఘిక శాస్త్రంలో, సోషల్ స్టడీస్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఉన్నది కదా. ఆనే నీకు అర్థం కావాలి. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు ముందు, తర్వాత ఇది ఏడీబీసీ అని ఉంటుంది కదా, అదే అనమాట. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు, భూమి మీద 33.5 సంవత్సరాలు బతికిండు, నీ లేక నా లేక మనుషులతో తిరిగిండు. తిరిగి 33.5 సంవత్సరాలకు చచ్చిపోయిండు, మళ్ళీ 3 రోజులకే మళ్ళీ లేచిండు. ఇప్పుడు నీకోసం నా కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. నువ్వు నేను ఆయన దగ్గరికి రావాలా. ఓకే అన్న. ఇప్పుడు మీరు నా క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ చెప్పారన్న. సో నేను కూడా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను అన్న. ఇప్పుడు యేసుప్రభు నిజమైన దేవుడు అని మీ ద్వారా నాకు తెలిసిందన్న. ఇప్పుడు నేను కూడా నా బ్రతుకును, నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను అన్న. అయితే ఏం లేదు తమ్మి, నీ మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్వకంగా నువ్వు ఇప్పటిదాకా ఏమేమి తప్పులు చేసినావో అవన్నీ దేవుని దగ్గర, నాకు కాదు, మీ నాయనకు కాదు, మీ అన్నకు కాదు, మీ చెల్లెకి కాదు, మీ అక్కకు కాదు, యేసుక్రీస్తు వాడి దగ్గర బయటకు కూడా చెప్పకుండా సరే నీ మనసులో ఒక్కసారి దేవుడా నేను ఇట్లా తప్పు చేసిన, ప్లీజ్ నన్ను క్షమించు అని ఒక మాట అంటే చాలుతాను. ఆయన హ్యాపీగా నేను దగ్గర తీసుకొని పరలోకాన్ని ఇస్తాడు, నువ్వు నేను పరలోకంలో కలుసుకుంటాను ఖచ్చితంగా. అంటే నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేసుకొని నేను తప్పు చేసిన దేవా నన్ను దగ్గర తీసుకో చాలు, అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. మనం ఇద్దరం పరలోకంలో పక్కా కలుగుతాం. ఓకే థ్యాంక్ యూ అన్న, మీరు నాకు దేవుని గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. ఓకే థ్యాంక్ యూ.